ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం 2769 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యనైతే ప్రవేశపెట్టనుంది. క్యూఆర్ పరిధిలో 529 చోట్ల యూకేజీని, హైదరాబాద్లో 275, మేడ్చల్ జిల్లాలో 145 పాఠశాలలైతే ఎంపికయ్యాయి. మొత్తం 4131కి చేరుకోనున్న శిశు విద్యా పాఠశాలలు ఇప్పుడు కొత్తగా చేర్చిన వాటితోటి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనం ప్రీ ప్రైమరీ విద్యని ప్రవేశపెట్టిన ప్రభుత్వ పాఠశాలల గురించి అయితే తెలుసుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం 2026-27 మరో 2769 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యనైతే యూకేజీనైతే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ అయితే బుధవారం ఆదేశాలు జారీ చేశారు. గత విద్యా సంవత్సరం అంటే 2025-26లో 1000 ప్రభుత్వ పాఠశాలల్లో యూకేజీ తరగతులనైతే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం 2000 నుంచి 2500 పాఠశాలల్లో కొత్తగా పూర్వ ప్రాథమిక తరగతులనైతే ప్రవేశపెడతామని ప్రకటించింది. డిఈఓల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా చివరకు 2769 అందుబాటులోకి అయితే రానున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం శిశు విద్యా తరగతులున్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 4131కి అయితే పెరగనుంది. రాష్ట్రంలో 18,000 వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అంటే సుమారు 23% బడుల్లో 4 ఏళ్లు నిండిన చిన్నారులు అయితే యూకేజీలో చేరొచ్చు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ అంటే క్యూర్ ప్రాంతంలో అంటే ఓఆర్ఆర్ లోపల 529, నాన్ క్యూర్ ప్రాంతాల్లో 2240 పాఠశాలల్లో అయితే ప్రీ ప్రైమరీని ప్రారంభిస్తారు. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 275, ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 145 పాఠశాలలు అయితే ఎంపికయ్యాయి. ఆ పాఠశాలల్లో అవసరమైన మరమ్మతులు చేయాలని అంటే ఫర్నిచర్, ఇండోర్, అవుట్డోర్ ఆట వస్తువులు సమకూర్చాలని, గోడలపై పిల్లలకు నచ్చే చిత్రాలు వేయించాలని డైరెక్టర్ అధికారులను అయితే ఆదేశించారు. ఒక్కో పాఠశాలలకు ఆయా వస్తువుల కల్పనకు 1,70,000 అయితే కేటాయించారు. కలెక్టర్లు ఒక్కో చోట ఒక్కో ఆయాను ఒక ఇన్స్ట్రక్టర్ని అయితే నియమిస్తారు. ఆయాకు నెలకు 6,000 చొప్పున, ఇన్స్ట్రక్టర్కు నెలకు 8,000 చొప్పున అయితే గౌరవ వేతనం అందించనున్నారు. ప్రీ ప్రైమరీ వల్ల ఒక్కో చోట 2 చొప్పున 2769 బడుల్లో మొత్తం 5,538 మందికి తాత్కాలిక ఉద్యోగాలు అయితే దక్కనున్నాయి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం, జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.